సో సగుటూరు నుంచి హైదరాబాద్ వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది? సౌటూరు నుంచి అంటే నేను మంచి టాపర్ స్టూడెంట్ మేడం. డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ. రివర్స్లో వస్తున్నామేంటి? 10th ఇంటర్ డిగ్రీ అంటారు కదా, రివర్స్లో ఏదైనా రివర్స్ గేరేనా? గుర్తుకొచ్చింది చెప్పుకుంటూ పోతూ ఉంటా అంతే. మన అప్పుడు బాగా డైరెక్షన్ చేసావు ఒక షార్ట్ ఫిలిం, పెద్ద హిట్ అయింది స్టేజ్ మీద. దాని పేరు ఏదో పెట్టి అప్పట్లో అది పెద్ద హిట్ అయ్యే లోపల నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు నేను బాగా చదువుకుంటున్నా కూడా నేను మంచి టాప్ స్టూడెంట్ అవ్వడం వల్ల కాకుండా అక్కడ నేను చేసి ఈ యాక్టివిటీస్ వల్ల నాకు మంచి ఫ్యాన్స్ వచ్చారు. అప్పట్లోనే ఆ కాలేజీలోనే మంచి పేరు వచ్చింది, ఆర్పి అంటే బాగా. ఇది ఎందువల్ల వచ్చిందని విశ్లేషించుకుంటే అప్పుడు అనిపించింది, ఓహో ఈ ఆర్ట్ వల్ల వచ్చింది, దీనికన్నా అదే ఎక్కువ అనిపించి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కావాలని, లేకపోతే చదివితే మళ్ళీ ఎక్కడ కాలేజీ నుంచి మళ్ళీ ఎక్కడ జాబ్ వస్తుందని కావాలని డిస్కంటిన్యూ చేసి యాక్టింగ్ చేసేసా కళ్ళు తిరిగి పడిపోయినట్టు గూడూరులో. అవును, వెంటనే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడం కోసం, జనాలు సాటిస్ఫై చేసుకోవడం కోసం కళ్ళు తిరిగి పడిపోయి మన హైదరాబాద్కి వచ్చి ఒక 20-30 కథలు ఎత్తుకొచ్చా మంచి రైటర్ అవ్వాలని. తర్వాత అర్థమైంది ఇక్కడ కుదరవు, మన కథలు వినరీలని. ఆ తర్వాత హోటల్లో పనిచేసే అన్నపూర్ణ హోటల్ అని అబిడ్స్లో ఉంటుంది, అక్కడ ఒక 3 years పనిచేసి బట్టలు అవి గుట్టించుకొని మంచిగా గుట్టించుకొని, ఆ తర్వాత అనుపమ హోటల్లో ఇవి ఉంటాయి కదా మేడం 25 kg బస్తాలు అవి మోసి, ఆ తర్వాత మధ్యలో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత పిచ్చి ప్రేమ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అది మంచి పేరు వచ్చింది. మీ లవ్ స్టోరీ అది? నాదేం లేదు, అది ఇద్దరు పిచ్చోళ్ళ మధ్య లవ్ స్టోరీ. అందుకే అడిగారు పిచ్చి ప్రేమ అన్నారు కదా. నాలో ఉండే పిచ్చినే ప్రేమగా మలిచి అలా తీసా. తర్వాత శ్రీహరి గారు పిలిపించి నేను షార్ట్ ఫిల్మ్ చూశాను అని మధు తోట గారు పరిచయం చేస్తే, కథ ఏమన్నా ఉందంటే బలశాలి అనే కథ రాశా, ఒక ఉరిదీసే తలారి స్టోరీ. ఆయనకి బాగా నచ్చి ఇమీడియట్లీ ఓకే చెప్పేశారు. ప్రెస్ మీట్ అయింది, 4 daysలో ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా ర్యాంబో రాజ్ కుమార్ షూటింగ్కి వెళ్ళి బాంబేలో చనిపోయారు. తర్వాత దాన్ని ఇంకా ఆపేసి ఇంకా ఏం చేయాలని డిప్రెషన్లో సౌటూరుకి వెళ్ళిపోయినా. ఆ టైంలో ధనరాజ్ గారు పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను పిలిపించారు. స్కిట్లు ఏమన్నా రాస్తావంటే, స్కిట్ నాదేంటి, ఎప్పుడైనా ఒకసారి స్టేజ్ మీద అలా కనబడితే మా అమ్మ చూస్తుంది. మా అమ్మకి అప్పుడు బాగాలేదు, కొంచెం చావు బతుకుల పరిస్థితి. ఆ టైంలో నేను ఒకసారి మా అమ్మకి అలా కనబడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని వచ్చాను. అలా 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 కంటెస్టెంట్గా, చిన్న రైటర్గా, ఆ తర్వాత టీమ్ లీడర్గా. ఓకే, ఆర్పీగా మీ గ్రామస్తులు మిమ్మల్ని చూశారు, ఇప్పుడు సెలబ్రిటీగా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏముండదు, ఒక అతను కారు పంపిస్తాడు, రిసీవ్ చేసుకునేది ఏమో వాళ్ళు సంతోషం. అంటే వాళ్ళ ముందు మీరు ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సెలబ్రిటీ అవ్వడం వల్ల కొంచెం దూరంగా పెడతారు మేడం. అంతకుముందు నా మనోడు అని ఉంటుంది, ఏదో చిన్న ఫీలింగ్ వల్ల నేను ఎక్కువ మా ఊరికి వెళ్ళను. నాకంతా పక్క ఊర్లో ఎక్కువ సర్కిల్ ఉంటుంది, ఆ ఓజిల మండలం, గూడూరు నుంచి అంతా తెలిసి ఉంటుంది నాకు. అందుకే నేను ఎక్కువ వెళ్ళను. వెళ్ళినప్పుడు ఎరా ఏం చేస్తున్నావు, ఇప్పుడు నాకు ఈ చెప్తుంటారు ఎక్కువ, చూసుకో ఇంకా నిలబడాలి నువ్వు జబర్దస్తులు అంటుంటారు. పొలిటికల్గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నావు. ఖచ్చితంగా మేడం, నాకు పొలిటీషియన్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు ఇలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీ పరిస్థితి ఏంటి మేడం? మీరు ఎంత కష్టపడి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉంటారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్. మాకు పిచ్చి లేదు బాబు, అంటే మీరు అప్పుడప్పుడు అందరినీ టెన్షన్ పెట్టేస్తారు, కాళ్ళు రెండెత్తి గాల్లో కొట్టేసి ఏదేదో మాట్లాడతారు, అట్లా అసెంబ్లీలో కుదరదు కదా మేడం. జీవితంలో ఒక మంచి ఏదైనా సరే ఏదైనా కరెక్ట్గా మాట్లాడానుకో వాడిని పిచ్చోడని అంటారు. ఎందుకంటే అది డైవర్ట్ అయితేనే ఎక్కువ ఆదాయం ఉంటుంది, ఎక్కువ పలుకుబడి ఉంటుంది, ఎక్కువ సంపాదించవచ్చు. నాకు అవి లేవు కాబట్టి పిచ్చోడే అంటారు. అబ్బో, మరి మిమ్మల్ని తీసుకొచ్చింది ధనరాజే కదా, మరి ధనరాజ్కి వెన్నుపోటు పొడిచి మీరు ఎలా అయిపోయారు టీం లీడర్? వెన్నుపోటు ఏముంది, కష్టపడి పనిచేసాము. ఇప్పుడు మా నాన్న వ్యవసాయదారుడు, నేను టీం లీడర్ని. ఇప్పుడు మా నాన్న మా కొడుకు ఆర్పి వెన్నుపోటు పొడిచాడంటే ఇంకా దానికి సమాధానం ఏమీ లేదు. మా నాన్న పెట్టిన సొమ్ముతో కష్టపడి చదువుకుని ఆయన పేరు నిలబెట్టడానికి ఈరోజు రోజా గారి ముందు కూర్చున్నా అంతే. మా నాన్నే డిఎన్ఏలో తెలిపోతా. ఓకే, మీ నాన్నగారిని కూడా మేము స్క్రీన్ మీద చూస్తున్నాం జబర్దస్త్లో 2-3 సార్లు వచ్చి. ఓకే, మరి మీకు లవ్ స్టోరీ ఏదైనా ఉందా? నాకు చూడండి, మీరు ఎడిటింగ్లో తినేదే ఏం లేదు మేడం, లవ్ స్టోరీ ఏం లేదు. ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ లాగా ఎక్కడో ఉంటారు, ప్రజెంట్లో ఉండరు, అబ్నార్మల్గా ఉంటారు. నిజంగా ఏదో లవ్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది, నిజం చెప్పండి. ఏం లేదు, నేను మా నాన్న మంచి ప్రేమికులు మేడం. ఆయన నన్ను హ్యాపీగా చూసుకొని ప్రేమిస్తుంటాడు, నేను ఆయన సంతోషంగా ఉండాలని ప్రేమిస్తుంటా.
ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నాది మన అయింది మా ట్రయాంగిలా? చెన్నైలో ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని విన్నాను. చెన్నై కదా మేడం, బెంగళూరు షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయింది. ఆ మధ్యన ఒకసారి ఫేస్బుక్ పరిచయం అయింది. ఓకే. ఎందుకు మరి మీ ఇద్దరు బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది? చెప్తే మేము ప్యాచప్ చేస్తాం కదా, ఎందుకంటే మీలో ఆ బాధ, ఆ టెన్షన్, ఎప్పుడు ఆ డిప్రెషన్ కనిపిస్తున్నాయి మాకు. ఇది ఆవిడకి పెళ్ళి అయిపోయింది చాలా ఏమీ లేదు మేడం, ఏమీ లేదు. నన్ను చూసిన తర్వాత ఎవరిని ప్రేమిస్తారా? తట్టుకోవడం కొంచెం కష్టమే కదా. పెట్టుకోవడం చాలా కష్టం, నాతో పెట్టుకోవడం చాలా కష్టం. సో అప్పుడప్పుడు క్రాక్ ఆర్పి కొంచెం చిరాకు ఆర్పిగా అయిపోతాడు, ఎందుకట్లా? ఏందో మేడం, అలా ఏముండదు. ఏదో అప్పుడప్పుడు డిప్రెషన్ అవుతా. ప్రామిస్గా ఎవరికైనా ఇబ్బంది అనిపించింది అనుకో, మన దగ్గర ఉంటే బాగుండరా, వాడికి హెల్ప్ చేస్తే బాగుండు, ఒరే ఇది నేను అనుకుందే కరెక్టే, ఒరే ఇది ఇలా తీస్తే బాగుంటుందే, ఒరే ఇది ఇలా మాట్లాడితే బాగుంటుందని నా ఈగోగా ఫీల్ అయ్యి అట్లా అయిపోతాం మేడం. మీకు ఈగో ఎక్కువనే రూమర్స్, ఎందుకంటే మీరు రాకేష్ టీము చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంటే ఈగోల వల్ల కొట్టుకొని విడిపోయారు అంటారు, ఎంతవరకు నిజం? మేడం, ఈగోకి ఇబ్బందికి చాలా తేడా ఉంటుంది మేడం. ఒకరితో ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే అరే మన వల్ల వాడు సరిగ్గా నిద్రపోడేవాడు, నేను వెళ్ళిపోవడం అనేది ఆడు ఈగోగా ఫీల్ అవుతున్నాడు అంతే. నా వల్ల వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, నేను తప్పుకుంటాను, అది ఈగోగా తీసుకుంటే మనం ఏం చేయలేం మేడం. అంతే కదా, ఈగోకి ఇబ్బందికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు రాకేష్ గారితో నేను చేశాను. ఓకే, మీకు నచ్చిన జడ్జి ఎవరు, నాగబాబా, రోజానా? నాకు ఇద్దరు ఇష్టం, ప్రామిస్గా. ఇద్దరికి 100 ఇచ్చు, వేరువేరుగా ఉంటారు కానీ లాస్ట్ గమ్యం ఒకటే. నాకు రోజా గారు ఎక్కువగా కలుపుకోరు కానీ సెట్లో, నేను ఎప్పుడు మీరే రోజా గారు, నేను ఎక్కువ కలిసింది లేదు, ఏమీ లేదు. కానీ నాకు నేను చెప్తాం కదా, 300 స్కిట్లు చేస్తుంటా. 300 స్కిట్లలో నాకు ఆ స్టేజ్ ఎక్కగానే రోజా గారు, నాగబాబు గారు నవ్వితేనే ఇది కామెడీ, వాళ్ళు నవ్వారంటే నేను చేసింది కామెడీ అని ఫీల్ అయ్యే ఎక్కుతా. లేకపోతే చనువిచ్చారు అవి ఏం ఉండదు అక్కడ. నాకు ఇద్దరు ఇష్టం, నాకు అమ్మ నాన్న అంతే. నేను ఎప్పుడు ఏదైనా హార్ట్ ఫీల్గా మాట్లాడతాను అంతే. అసలు ఏ అంబిషన్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? నాకు డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం మేడం. అంటే ఆర్టిస్టులు కమెంట్ చేయడం, ఆర్టిస్టుల దగ్గర చేయించుకోవడం. సాడిజమా లేకపోతే కమెంట్ చేయటమా? ఏముంది మేడం, వాళ్ళకి లైఫ్ ఇవ్వడం. ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్కి మంచి షార్ట్ పెట్టాను అనుకో, అతను బాగా చేశాడు అనుకో, 4 సినిమాలు వస్తాయి, నా సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది, అతనికి 4 సినిమాలు. మరి మీ అంబిషన్ డైవర్ట్ చేసుకుని ఆర్టిస్ట్గా వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు మేడం. ఇప్పుడు ఒక రాజు యుద్ధం చేయడానికి వెళ్ళాడు, ఈ మధ్యలో 5 మిస్ అయింది, ఒక గుడిసెలో దాక్కున్నాడు, దొరికేంత వరకు. అంటే జబర్దస్త్ లాంటి ఒక మహా కుటుంబంలో తలదాచుకున్నాను, అది నన్ను అంతకన్నా ఎక్కువ స్థాయి తీసుకొచ్చేసింది. ఈ 2017లో ఖచ్చితంగా సినిమా చేస్తున్నాను మేడం. సో మీ సిగ్నేచర్ మూమెంటా? ఎప్పుడు లేడీ గెటప్ వేసినా, మెయిల్ గెటప్ వేసినా, ఓల్డ్ గెటప్ వేసినా గాల్లో ఎగిరి కాలు కొడతారు, అది ఎవరి వల్ల కాదు, ఎలా ప్రాక్టీస్ చేశారు? అది నాకు ఎక్కడో జీన్స్లో ఉంది మేడం, నాకు అసలు తెలియదు. నేను ఎప్పుడో ఒకరోజు స్కిట్లో అట్ట కొట్టా, అదేదో నవ్వారు మీరు, మళ్ళీ కొట్టా, మళ్ళీ నవ్వారు, ఇంకొంచెం పైకి కొట్టా, నవ్వారు. ఎక్కడో నా బాడీలో మా అమ్మ నాన్న రక్తంలో అది ఉందేమో నాకు తెలియదు. అందుకని ఇప్పుడు కూడా ముసలోడి క్యారెక్టర్ అయినా కొడతాను, చచ్చిపోయే ముందు కూడా అలా కొట్టి స్కిట్లో కూడా అలా చాలాసార్లు చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మన అక్షరం మన ఆయుధంకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం.